అరుంధతి జన్మ వృత్తాంతం శివపురాణాల్లో భాగవత పురాణాల్లో కూడా కనిపిస్తుంది మనకి. అరుంధత్య అనసూయాచ సావిత్రి జానకీ సతి తేజస్విని చ పాంచాలి వందనీయ నిరంతరం అని ఉంది. అంటే అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది ఐదుగురు కూడా సదా వందనీయులు అని అర్థం. అరుంధతి జన్మ వృత్తాంతాన్ని సూత మహర్షి సౌనకాది మహర్షులకు ఇలా వివరించాడు. ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మన సంకల్పంతో అత్యంత రూపవైతైనటువంటి కన్యని వర్ణింప నలవి కాని సుందరాకారుణ్ణి సృష్టించాడు. ఆ కన్య పేరే సంధ్య. ఆ యువకుని పేరుడు మన్మధుడు. సృష్టి కార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెప్తూ బ్రహ్మ అతడికి అరవింద మశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చ సాయక. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనేటువంటి 5 బాణాలను కూడా ఇచ్చాడు. అయితే కొంటి దృష్టితో మన్మధుడు ఆ బాణశక్తిని పరీక్షించాలని వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు. అప్పుడు బ్రహ్మతో సహా అక్కడ ఉన్న వారందరూ సంధ్యని చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుణ్ణి ప్రార్థించగా ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కదిద్దాడు. రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావు అని మన్మధుడికి శాపం ఇచ్చాడు. తన వల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తను చాలించేందుకు పయనమైపోయింది. అప్పుడు బ్రహ్మ వశిష్ఠ మహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షని అనుగ్రహించవలసిందిగా కోరాడు. వశిష్ఠుడు ఆమెకు శివమంత్రానుష్ఠానం వివరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సంధ్య తదేక నిష్ఠతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదు అనే వరాన్ని ఆమె కోరుకుంది. ఇంకో వరం కోరుకోమన్నాడు. అప్పుడు సంధ్య, నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృష్టితో చూసినట్లయితే వారు పుంసత్వాన్ని కోల్పోవాలని, అంతేగాక తాను పుట్టగానే అనేక మందికి కామ వికారం కలిగించాను గనుక ఈ దేహం నశించిపోవాలని కోరుకుంది. శివుడు తథాస్తు అంటూ మేధాతిథి అనే మహర్షి గత పుష్కర కాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యురాలివై శరీరాన్ని దగ్ధం చేసుకొని తిరిగి అదే అగ్నికుండం నుంచి నువ్వు జన్మిస్తావు అని కూడా చెప్పి అంతర్ధానం అయ్యాడు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడని కూడా చెప్పి అంతర్ధానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్ఠుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుంచి తిరిగి జన్మించింది. సంస్కృత భాషలో అసలు అరుం అంటే అగ్ని, తేజము, బంగారు వన్య అనే అటువంటి అర్థాలున్నాయి. ధతి అంటే ధరించటం. అగ్ని నుంచి తిరిగి పుట్టింది గనక ఆమె అరుంధతి అయింది. పరమేశ్వర ప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి వశిష్ఠునికిచ్చి వివాహం చేశాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వల్ల త్రిలోక పూజ్యురాలైంది. ఈ విధంగా అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహాపతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సాంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెప్తారు. మాఘమాసాది 5 మాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు. రాత్రిపూట చంద్రుణ్ణి, నక్షత్రాల్ని చూడటం వల్ల కంటి శక్తి కూడా పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. క్వశ్చన్ మార్క్ ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్నపిల్లవాడిని క్వశ్చన్ మార్క్ గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠుల వారివి.
అరుంధతి నక్షత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఇది సూక్ష్మంగా అరుంధతి యొక్క పూర్వజన్మ. అరుంధతి నక్షత్రం చూడటం వెనక ఉన్నటువంటి మన ఋషుల యొక్క గొప్పతనం ఏమిటో ఎంత చక్కగా వివరించారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.